కాంగ్రెస్ పార్టీకి అక్కడ గతమెంతో ఘనం. అలాంటి ఘనత కాదు మరి. దశాబ్దాలుగా 3 రంగుల జెండా ఎగిరింది. గత 2 దఫాలుగా విక్టరీ మిస్ అయినా స్థానికంగా క్యాడర్ మాత్రం పట్టు తప్పలేదు. అలాంటి చోట ఇప్పుడేమో ఎదురీదుతోంది. ఎంతలా అంటే మొన్నటి కాంగ్రెస్ గాలిలో కూడా విజయం దక్కించుకోలేకపోయింది. ఇప్పుడు అటువైపుగా సీఎం వస్తూ ఉండడంతో అందరి దృష్టి ఆ నియోజకవర్గంపైనే కేంద్రీకృతమైంది. జహీరాబాద్ లో మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగిరేనా? క్యాడర్ ఉన్నా లీడర్ కనిపించట్లేదా? సీఎం సార్ వస్తున్నారు, సరే సెట్ చేస్తారా? రేవంత్ 2తో సీన్ మారుతుందా? ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్ కు రాజకీయంగా ఓ ప్రత్యేకత ఉంది. అసెంబ్లీ సెగ్మెంట్ గా అయినా పార్లమెంట్ స్థానంగా అయినా మొదటి నుంచి కాంగ్రెస్ కు కంచుకోటలా ఉంది ఈ ప్రాంతం. కానీ తెలంగాణ ఏర్పాటయ్యాక పరిస్థితి మొత్తం తలకిందులైంది. పార్టీకి సరైన నాయకత్వం లేకుండా పోవడంతో బలమైన క్యాడర్ ఉన్న ప్రత్యర్థులతో బరిగీసి కొట్లాడలేకపోతోంది. 2014లో వీచిన బీఆర్ఎస్ గాలిలోనూ ఇక్కడ జెండా ఎగరేసిన కాంగ్రెస్ పార్టీ 2018 ఎన్నికల నుంచి గతి తప్పింది. ఆ ప్రభావం 2023 ఎన్నికల్లోనూ స్పష్టంగా కనిపించింది. అంతటా కాంగ్రెస్ గాలి వీస్తే ఇక్కడ మాత్రం మరోసారి గులాబీ జెండా ఎగిరింది. ఉద్యమ సమయంలోనూ ఉడుకు తగ్గని కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ ఇలాఖాలో ఇప్పుడెందుకు డీలా పడిందన్నదే చర్చనీయాంశంగా మారింది. జహీరాబాద్ అసెంబ్లీ అంటేనే హార్డ్ కోర్ కాంగ్రెస్ కార్యకర్తలకు కేర్ ఆఫ్ అన్నట్టుగా ఉంటుంది. 1952లో నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి 13 సార్లు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా రాజకీయాలు నడిపిన మల్చల్మ బాగారెడ్డి గాంధీల కుటుంబానికి వీర విధేయుడు. 1957 నుంచి 1989 వరకు వరుసగా జహీరాబాద్ లో జెండా ఎగరేసిన బాగారెడ్డి 4 సార్లు మెదక్ ఎంపీగాను పనిచేశారు. మధ్యలో ఇక్కడ ఓసారి టీడీపీ గెలిచినా కాంగ్రెస్ హవా మాత్రం తగ్గలేదు. 1999, 2004 ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన ఫరీదుద్దీన్ ఇది రిజర్వ్డ్ స్థానంగా మారడంతో ఆయన మరో స్థానం చూసుకున్నారు. అప్పటి వరకు గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహించిన గీతారెడ్డి అనూహ్యంగా 2009, 2014 ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. 2018లో ఎదురైన ఓటమితో కాంగ్రెస్ ఇక్కడ డీలా పడింది. గీతారెడ్డి అంత యాక్టివ్గా లేకపోవడంతో ఇక్కడ సీనియర్ లీడర్లంతా తలోదారి చూసుకున్నారు. దీంతో నడిపించే నాయకుడు లేక బలమైన క్యాడర్ బక్కచిక్కిపోయింది. గెస్ట్ లీడర్లు వచ్చి వెళ్తున్నారే తప్ప పార్టీని ఇక్కడ బలోపేతం చేయడం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఆ ప్రభావం 2023 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. వికారాబాద్ నుంచి ఎస్సీ నేత చంద్రశేఖర్ ను తీసుకొచ్చి జహీరాబాద్ బరిలో దింపినా ఫలితం దక్కలేదు. ఇక్కడున్న హార్డ్ కోర్ ఫ్యాన్ బేస్ ను లెక్కేసుకుంటే కాంగ్రెస్ గాలిలో ఈసారి గెలుపు ఖాయమే అనుకున్నారు. కానీ ఫలితం రివర్సులో వచ్చింది. మరోసారి గులాబీ జెండా ఎగిరింది. నియోజకవర్గంతో ఏ సంబంధమూ లేని గీతారెడ్డిని నిలబెడితే 2 సార్లు వరుసగా గెలిపించిన హార్డ్ కోర్ కాంగ్రెస్ బెల్ట్ ఇది. కానీ ప్రతిసారి అలాంటి వలస లీడర్లకు జై కొట్టేందుకు ఇప్పుడు కాంగ్రెస్ క్యాడర్ సిద్ధంగా లేనట్టు కనిపిస్తోంది. అందుకే చంద్రశేఖర్ పరాజయం పొందారనే ప్రచారం ఉంది. వాళ్లంతా సమయానికి వచ్చిపోయే లీడర్లు తప్ప తమ సాధక బాధకాలు తెలుసుకునేవారు కాదన్నది ఇక్కడి కార్యకర్తల ఆవేదనగా తెలుస్తోంది. లోకల్ లీడర్ గా దివంగత బాగారెడ్డి కుమారుడు జైపాల్ రెడ్డి ఉన్నా పార్టీకి కేడర్ కి కావలసినంత ఎనర్జీ ఇవ్వలేకపోతున్నారు. కాంగ్రెస్ గాలిలోనూ గెలవకపోవడంతో నైరాశ్యంలో ఉన్న జహీరాబాద్ క్యాడర్ త్వరలో జరుగుతున్న సీఎం రేవంత్ రెడ్డి టూర్ పై ఆశలు పెట్టుకుందట. పార్టీని బలోపేతం చేసేలా నాయకులకు దిశానిర్దేశం చేస్తారనే ధీమాతో ఉన్నారంట కార్యకర్తలు. అయితే ఇప్పటి వరకు నియోజకవర్గంలో కనపడని లీడర్లంతా ఇప్పుడు సీఎం ముందు ప్రత్యక్షమై ఒక్కరోజు హంగామా చేసి వెళ్లిపోతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాంటి నాయకులు తమకొద్దని ఖరాఖండిగా చెప్పేస్తున్న హస్తం నేతలు పార్టీని గాడిన పెట్టేలా బలమైన నాయకత్వానికి పగ్గాలివ్వాలని కోరుతున్నారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి చంద్రశేఖర్ మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇటువైపు కూడా చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా సీఎం రేవంత్ దృష్టికి తీసుకువెళ్తామంటున్నారు లోకల్ లీడర్స్. మరి సీఎం టూర్తోనైనా ఇక్కడ కాంగ్రెస్ లో జోష్ పెరుగుతుందేమో, పూర్వ వైభవం వస్తుందేమో చూడాలి.